హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ స్వప్నికాని. నేనైతే వైజాగ్ వెళ్ళాను. వైజాగ్ వెళ్ళేటప్పుడు బీచ్కి వెళ్ళాలనిపించింది అంటే ఎందుకో తెలుసా? ప్రశాంతత కోసం. బాగా పని చేసి అలసిపోయాను ఫ్రెండ్స్. బాగా అలసటగా ఉంది. ఏ వర్క్ చేయాలనిపించట్లేదు. అసలు డ్రాయింగ్ వేద్దామంటే అస్సలు నీట్గా వేయలేకపోతున్నాను కాదు. అలా అని నేను, మా పోలినాయుడు, నా ఫ్రెండ్ కిషోర్, అలాగే వంశీ, మేము నలుగురం కలిసి బీచ్కి వెళ్ళాము. ప్రశాంతంగా కూర్చున్న తర్వాత సముద్రం నుండి అలలు అలా ఎగిసిపోతూ ఉంటాయి. అదేవిధంగా ఇసుకలో నడుస్తూ ఉంటే చాలా ఆ ఫీల్ అనేది చాలా అద్భుతంగా ఉంది. చాలా అంటే చాలా వీడియోస్ కూడా తీసుకున్నాము. చాలా ఫుల్గా ఎంజాయ్ చేశాను. చాలా సంతోషంగా అనిపించింది. అంటే నా ఫ్రీడమ్ని ఇంత బాగా నేను యూజ్ చేసుకోగలను అనిపించింది. ఎందుకంటే ఈ సముద్రంలాగే నేను కూడా హ్యాపీగా ఉండాలి. సముద్రం చూసారా, కెరటాలు ఉప్పొంగుతూ బయటకు వస్తూ ఉంటుంది కదా, అలాగే మనలో ఉన్న భావాలు కూడా అలానే ఉప్పొంగుతూ బయటకు వస్తాయి. సముద్రం నీరైతే మన పాదాలను తాకుతాయేమో అనే ఉద్దేశంతో అలా ఉన్నాను. అప్పటికీ రావట్లేదు, నీళ్ళు ముందుకు రాలేదు. ఇంకెందుకులే అని కాసేపు ఉన్నాను. వచ్చేసాయి అన్నసరికి పరిగెత్తేసాను నేనైతే. సో ఇక కాసేపు నడుచుకుంటూ మాట్లాడుకుంటూ నేను, మా పోలినాయుడు వెళ్ళాము. చాలా అంటే చాలా చల్లటి గాలి, చాలా అద్భుతంగా అనిపించింది. ఆర్కే బీచ్ అంటే వైజాగ్ కదా, మీకు తెలుసు కదా. ఆర్కే బీచ్ వైజాగ్ ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా? ఆ అలలు వచ్చి మన పాదాలను తాకుతూ ఉంటాయి, సముద్రపు అలలు. ఇసుకలో చిన్నప్పుడు మనం ఆడుకుంటూ ఉంటాం కదా, కానీ ఇప్పుడు మనము అంత టైం ఇవ్వట్లేదులండి. చిన్నప్పుడు ఏంటి ఆడుకోవడానికి వయసుతో సంబంధం లేదు ఆటలు. కానీ మీకు వీలైనప్పుడల్లా ఇలా సముద్రానికి వచ్చి హ్యాపీగా ఆడుకుంటే చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉండొచ్చు. నేనైతే పండుగకి వీడియో తీస్తున్నాను. పరిగెత్తుతావా, వాక్ చేస్తావా అని అడిగాను. నడుస్తానని చెప్పిండు. సో చాలా కూల్గా అనిపిస్తుంది. ఆ ఫీల్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎలా అంటే సముద్రాన్ని చూస్తూనే మనకి ఒక ఏదో తెలియని అద్భుతమైన ఫీలింగ్, ఎక్కడికో వచ్చాము అని. కాసేపు మేమైతే ఇలా ఆడుకున్నాము తెలుసా. ఇట్లా రన్నింగ్ చేసాము, డ్యాన్సులు చేసాము బీచ్లో. అంటే ఎవ్వరు ఎన్ని మన వైపు చూసినా కానీ పట్టించుకోకూడదు. చిన్న పిల్లాడి లెక్క ఆడుకోవాలి మనము. మన లైఫ్ మన ఇష్టం అండి. మనం నచ్చినట్టు మనం బ్రతకొచ్చు. ఒకరు చూస్తున్నారు, ఒకరు మాట్లాడుతున్నారు మన కోసం అని ఏం ఫీల్ అవ్వకుండా ఇలా ఫుల్గా మర్చిపోయి డాన్సులు వేస్తూ ఆడుతూ పాడుతూ ఉండొచ్చు. చాలా అంటే చాలా సరదాగా ఉండొచ్చు. ఇది మన లైఫ్. నేనైతే చూపించాలనుకున్నాను ఈ వీడియోతో. మనం ఇట్లానే జీవించాలి. మన లైఫ్ మన చేతిలోనే ఉంది. మనకు నచ్చినట్టు జీవించవచ్చు. ఒకరికి రైట్స్ ఇవ్వకూడదు మన లైఫ్ మీద. ఇతనే అండి మా వంశీ, ఎడిటర్, రైటర్, చాలా మంచి వ్యక్తి మా వంశీ. హాయ్ వంశీ, బాయ్ బాయ్. వీడియో నేనైతే బుమ్రా తీశాను. చాలా ఫుల్గా అనిపించింది. మళ్ళీ వీడియో తీయాలంటే కష్టం. పరిగెత్తు, ఊరుకు పరిగెత్తు నీట్గా. ఇన్స్టాగ్రామ్లో తీసాను. ఇక్కడైతే డ్యాన్స్ చేసేసాను ఫ్రెండ్స్. నేనైతే సూర్య న్యూ సాంగు ప్రాక్టీస్ చేశాను. ఇసుకలో నాకు కష్టమవుతుంది, నేను చెయ్యలేనని చెప్పాను, పడిపోతానని చెప్పాను. మనం డ్యాన్స్ చేద్దాంరా నాయుడు అని అంటే, నాకు రాదు పిన్ని, నాకు డ్యాన్స్ అని చెప్పిండు మా నాయుడు. చూసా, వద్దులేరా బాబు, నడువురా, నేనే నడుస్తాను రా, ఇటువైపు నడు, అవసరం లేదు. ఇప్పుడు పండు నేను ఈజీగా ఈ మూమెంట్ వేసేస్తాము.
తననన్న చాలా బాగుంటుంది మ్యూజిక్, ఆవరం మ్యూజిక్. సో ఈజీగా మళ్ళీ మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చేవచ్చు. చెప్తున్నాను కదా, నాకు వీలైనంత వరకు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తాను. అది ఏ ప్లేస్ అవ్వని కానీ నేను నాకు అనుగుణంగా మార్చుకుంటాను ఆ ప్లేస్ని, ఆ వాతావరణాన్ని. సో నేను హ్యాపీగా ఎంజాయ్ చేయడం కోసమని ఇలానే ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటాను ఫ్రెండ్స్. ఓకేనా? చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరేమనుకుంటారేమో అని వాళ్ళ కోసం ఆలోచించకండి. వావ్, మీ లైఫ్ని మీరు ఎంజాయ్ చేయండి. నాలా మీరు అందరూ ఎప్పుడు ఉంటారబ్బా అని ఈగో ఉండాలి మీకు. నేను స్వప్నికలాగా ఎప్పుడు ఎగురుతూ ఉంటాను, ఆడుతూ ఉంటాను అని మీరు అనుకొని ఉండాలి. ఏ ఉన్నా లేకపోయినా, డబ్బున్నా లేకపోయినా, మనం పెద్దింటోలవని పేదింటోలవని సంతోషానికైతే డబ్బుతో సంబంధం లేదండి. ఆనందాన్ని, సంతోషాన్ని డబ్బుతో కొనలేము. ఎక్కడున్నా ఏ పరిస్థితిలో ఉన్నా కానీ సంతోషంగా ఉండమని చెప్పారు. బాధలో ఉన్న డబ్బు సంపాదించలేము, ఆనందంలో ఉన్న డబ్బు సంపాదించలేము. కానీ ఆరోగ్యంగా ఉండాలంటే ఆనందంగా ఉండాలి కదా. అదేవిధంగా నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేసేసాను బీచ్లో. ఇంకా వీడియోస్ అయితే మామూలుగా తీసుకోలేదు, కేవలం మీకోసం. ఎందుకో తెలుసా, నేను ఏది చేసినా మీకు చూపిస్తాను. బికాజ్ మీరే నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రేక్షక దేవుళ్ళు మీరందరూ నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. నేను చేసే ప్రతి ఒక్క పనికి కూడా ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. మంచి మంచి కామెంట్స్ చేస్తున్నారు. నా రీల్స్ కానీ, షార్ట్స్ కానీ, పెద్ద వీడియోస్ కానీ మీరు షేర్ చేసి కామెంట్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు. నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఇట్లా ప్రోత్సహించేటప్పుడు నేను ఎందుకు ఒక మూలన కూర్చోవాలి, నేను కూడా ఏదో ఒక పని చేయాలి, యాక్టివ్గా ఉండాలని నేను ఈ వీడియో పెట్టాను. థ్యాంక్ యూ.